జనసేన పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పార్టీలో నేతలున్నా కూడా అభ్యర్థులు మాత్రం సేనానికి దొరకడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకే టికెట్ ఇచ్చుకోవడంతో వరుస విమర్శలకు మూట కట్టుకుంటున్నారు. 21 స్థానాల్లో తమ అభ్యర్థులు ఉన్నారన్న మాటే కానీ వారంతా కూడా టీడీపీ వైసీపీ నేతలే కనిపించడం తప్పుడు సంకేతాలకు దారితీస్తోంది. ఇది ఆయన పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా కూడా పవన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రశ్నించేది నేనే కానీ తనను ఎవరూ ప్రశ్నించకూడదు అన్న తరహాలో ఆయన ధోరణి కనిపిస్తుంది అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా నేడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇప్పటి వరకు జనసేనలో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు మాత్రం అభ్యర్థుల ఎంపికను ఇంకా పెండింగ్లోనే ఉంచింది. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వికృత్ శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లను పరిశీలించారు. అయినా అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనికి తోడు అవనిగడ్డ జనసేనకు కేటాయించడంలో మండలి బుద్ధప్రసాద్ అభిమానులు టీడీపీకి రాజీనామా చేసేశారు. అయితే కేవలం మండలి బుద్ధప్రసాద్ కోసమే ఈ స్థానాన్ని రిజర్వ్ చేసి ఉంచారని చంద్రబాబు సూచన మేరకు మండలిలో చేరి టికెట్ దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరం అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు టీడీపీ నుంచి వచ్చారు. తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి వచ్చి పార్టీ పదవులు పొందారు. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే. ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్ కేటాయించడం పట్ల తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని కొందరు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. పవన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మొత్తానికి జనసేనలో రోజు రోజుకి అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తే ప్రెసెంట్ జనసేనలో అంతకు ముందు చెప్పుకున్నట్టే 24 సీట్ల నుండి 21 సీట్లకు కుదుర్చుకోవడం. ఇప్పుడు ఈ 21 సీట్లలో కూడా 18 సీట్లు ఆల్రెడీ లిస్టు ప్రకటించినా అందరూ కూడా ఇతర పార్టీ నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీని ఎలా చూడాలంటారు? ఇక అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఏ మాట మాట్లాడడం లేదు. దీని ఎలా చూడాలంటారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కొంత అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంటామని చెప్పిన జనసేన బీజేపీ పొత్తుతో 21 స్థానాలకు దిగారు. దీంట్లో 10 స్థానాల్లో తెలుగుదేశం వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించారు. రైల్వే కోడూరు కానీ, తిరుపతి కానీ, అలాగే మచిలీపట్నం పార్లమెంటుకి సంబంధించి కానీ, భీమవరానికి సంబంధించి కానీ, నరసాపురం అసెంబ్లీకి సంబంధించి కానీ, తాజాగా నిన్న చేరిన అవనగడ్డ కానీ, అలాగే పాలకొండ, ఇట్లా వరుసగా ఎక్కడైతే 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ ఉందో దాంట్లో జనసేనకు సంబంధించి మొదటి నుంచి ఉన్న వ్యక్తులు ఏదైతే కాకినాడ రూరల్ కానీ, కాకినాడ పార్లమెంటు, అలాగే తాడేపల్లిగూడెం, నెల్లిమర్లి, ఇట్లాంటి ఒక 6-7 నియోజకవర్గాలకు సంబంధించిన చోట్ల మాత్రమే జనసేన కోసం మొదటి నుంచి ఉన్న వ్యక్తులకి టికెట్లు కేటాయించారు. కానీ మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం 10 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే 21 అసెంబ్లీ స్థానాల్లో సగం అసెంబ్లీ స్థానాలు పైగానే వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి 3 టికెట్లు కేటాయిస్తే, టీడీపీ నుంచి వచ్చిన వారికి 5-6 టికెట్లు కేటాయించారు. వైసీపీ నుంచి వచ్చిన మరొకరికి పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించిన పరిస్థితి కనిపించింది. ఇట్లా మొదటి నుంచి గత 10-15 సంవత్సరాలుగా తాము పార్టీ జెండా పట్టుకొని మోసి ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ అధికార పక్షాన్ని ఢీకొట్టు కేసులు పెట్టుకొని ఇట్లా చేస్తున్న సమయంలో ఎందుకు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా తమకు టికెట్లు ఇవ్వకుండా ఎవరైతే కొత్తగా వస్తారో, గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మనపై ప్రత్యర్థిగా ఉండి మనపై విమర్శలు చేసి మనల్ని ఇబ్బందుల పాలు నెట్టిన వ్యక్తులకి మళ్ళీ మీరు టికెట్లు ఇచ్చి అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే ఇక నియోజకవర్గంలో ఉండి తాము ఏం చేయాలి, తాము జెండా పట్టుకునే ప్రయోజనం ఏంటని చాలామంది నేతలైతే బహిరంగంగానే పవన్ కళ్యాణ్ విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇవి ఏవీ పట్టించుకోకుండా ఆయనకు సంబంధించి మాత్రం గెలిపే ప్రామాణికం. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థిక సామాజిక వనరులని ప్రధానంగా బేరేజ్ వేసుకొని సర్వేని ఆధారం చేసుకొని అక్కడ టికెట్ల ఎంపికకి సంబంధించి శ్రీకారం చుడుతున్నారు. మనం దానికి సంబంధించి పాలకొండ కానీ, లేకపోతే రైల్వే కోడూరు కానీ, తాజాగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని చూసుకుంటే అక్కడ జనసేనకు సంబంధించి వికృత్ శ్రీనివాసరావు కానీ, బండేటి రామకృష్ణ, ఇట్లా చాలామంది ఆశావాహులు ఉన్నారు. కానీ వారందరికీ సంబంధించి సర్వేల్లో పూర్తి స్థాయిలో
ప్రత్యేకమైన ఫలితాలే వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ అవనిగడ్డకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ లాంటి వ్యక్తి టీడీపీ నుంచి జనసేనలో చేర్చుకుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వే నివేదికలే చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సర్వే నివేదికల ఆధారంగానే జనసేన అధినేత టికెట్ల ఎంపికను కేటాయిస్తున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చినా సరే టికెట్లు కేటాయిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థులు ఎవరనే ముఖ్యం కాదు, వేరే పార్టీ నుంచి వచ్చినా కానీ జనసేన సింబల్పై గెలవటమే ముఖ్యమనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏజెండాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు, కార్యకర్తలు, ఎవరైతే అభిమానులు ఉన్నారో వారిలో కొంత అసంతృప్తి, ఆగ్రహం, నిరుత్సాహం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరి వీటిని రానున్న రోజుల్లో ఏ రకంగా కంట్రోల్ చేస్తారు, వాటిని అడ్డుకట్టేసేందుకు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారు అనేది మాత్రం సద్దుగా నెలకొంది. ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేతలంతా కూడా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. మరి అక్కడ అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఏ రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెట్ చేసి తెలుగుదేశం పార్టీని జనసేన వచ్చిన అభ్యర్థి విజయానికి ఏ రకంగా కృషి చేస్తారో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూస్తుంటే ఇక్కడ 3 పార్టీలు కూటమిలాగా ఫామ్ అయ్యాయి. అయితే ఇందులో బుద్ధప్రసాద్ టీడీపీలో రాజీనామా చేసి మళ్ళీ జనసేనలో చేరి జనసేన నుండి టికెట్ ఆశించడం, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 2 రకాల అంశాలని మనం చూసుకోవాలి. ఒకటి, జనసేనకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి షార్టేజీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అభ్యర్థులని బరిలోకి దింపుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం జనసేన ఉంది. రెండో విషయానికి సంబంధించి వస్తే జనసేనకు అభ్యర్థులు ఉన్నా కానీ ఆర్థిక, సామాజిక, ప్రజలకు సంబంధించి బలమైన నేతలు జనసేనలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు కానీ, ర్యాలీలు కానీ చేస్తే లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, యువత వస్తారు. కానీ వాటిల్లో ఓటర్లను ఎంతమంది ప్రభావితం చేస్తారు, ఎంతమందికి ఓటు హక్కు ఉంటుంది, ఎంతమంది ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తారనేది ప్రధానమైన చర్చ. సో ఈ చర్చల్లో భాగంగానే దాన్ని బేరేజ్ వేసుకున్న నేపథ్యంలోనే అవనిగడ్డకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ టీడీపీని జనసేనలో తీసుకున్నారంటే అక్కడున్న జనసేన అభ్యర్థులకు సంబంధించి గెలిచే అవకాశాలు లేకపోవడమే ప్రధానమైన కారణం. దానికి సంబంధించి సర్వే నివేదికలని ఎవరైతే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి ఉన్నారో ఆయనతో స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు 3 సార్లు పిలిపించుకొని వ్యక్తిగతంగా 1-to-1 కూడా మాట్లాడి ఆ నియోజకవర్గంలో సమీకరణలు ఈ విధంగా ఉన్నాయి, పలానా రామకృష్ణాన్ని బరిలో దింపితే ఈ శాతం ఓట్లు వస్తాయి, పలానా ఇక్కుర్తి సింగ్ని బరిలో దింపితే ఈ స్థాయిలో పర్సెంటేజ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి ప్రధానంగా చూసుకుంటే 21 స్థానాల్లో మనం పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 19-20 స్థానాల్లో గెలిపే మనం ప్రామాణికంగా తీసుకున్నామనేది పవన్ కళ్యాణ్ వారందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గత 10 సంవత్సరాల పైగా పార్టీ ఉన్నప్పటికీ గెలిచే అభ్యర్థులు తయారు చేసుకోలేకపోవడం జనసేన లోపంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎక్కువైతే ఎన్ని స్థానాలు అయితే పోటీ చేస్తున్నాం, ఎక్కువ స్థానాల్లో గెలవాలని కోరుకుంటున్న సమయంలో ఇట్లా వేరే పార్టీలకు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఉత్పన్నమవుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ.